సీతారాములు తిరగాడిన హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలానికి ఏలూరు నగరం నుండి ఆర్టీసీ బస్సులు నడపాలని శ్రీ స్వామి వివేకానంద ప్రజా పరిరక్షణ సమితి అధ్యక్షులు కోలా భాస్కర్ రావు ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన వినతి పత్రాన్ని ఏపీఎస్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కార్యాలయంలోని పర్సనల్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ పి వేణుగోపాల్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కోలా భాస్కర్ రావు మాట్లాడుతూ ఏలూరు నుంచి భద్రాచలం వరకు ఉదయం 7:30 మధ్యాహ్నం 3:30 రాత్రి 10:30 ప్రతిరోజు 3 ఎక్స్ప్రెస్ బస్ సర్వీసులను ఆర్టీసీ నడిపిందని, అయితే వాటిని రద్దు చేయడం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. స్తోమత కలిగిన వారు సొంత వాహనాల్లో భద్రాచలం పుణ్యక్షేత్రానికి వెళ్లి వస్తున్నారని, రైలు మార్గం లేకపోవడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలు ఆర్టీసీ బస్సు పైన ఆధారపడవలసి వస్తుందన్నారు. వీటిని రద్దు చేయడంతో భద్రాచలం వెళ్లలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయన్నారు. రద్దు చేసిన 3 సర్వీసులను వెంటనే పునరుద్ధరించాలని ఆర్టీసీ అధికారులకు కోలా భాస్కర్ రావు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా దసరా మహోత్సవంలో భాగంగా విజయవాడ దుర్గమ్మ దేవాలయానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు వేయాలని, ఛార్జీలు పెంచకుండా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఛార్జీలు వసూలు చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఏలూరు నుంచి ఉదయం 7:30కి, మధ్యాహ్నం 3:30కి, సాయంత్రం 10:30కి ఎక్స్ప్రెస్ బస్సులు ఉండేవి. కానీ అవి రద్దు చేశారు. కాబట్టి తిరిగి పునరుద్ధరించాలి. ఎందుకంటే ఏలూరు నుంచి భద్రాచలం వెళ్ళడానికి రైలు మార్గం లేదు, ఎటువంటి సౌకర్యాలు లేవు. ఉన్నత వర్గాలు ఉన్నాయంటే వాళ్ళు సొంత వాహనాల్లో వెళ్తారు. మనకి పేద మధ్యతరగతి వాళ్ళకి ఏపీసీ ఆర్టీసీయే శరణ్యం. కాబట్టి మళ్ళీ తిరిగి ఈ గతంలో మాదిరిగానే ఈ యొక్క ఆర్టీసీ బస్సులు భద్రాచలానికి పునరుద్ధరించాలని చెప్పి, అలాగే నామమాత్ర ఛార్జీలు మాత్రమే వసూలు చేయాలని, రేపు ఇంద్రకీలాద్రి పవిత్ర ఉత్సవాలు దసరా సందర్భంగా ఏలూరు నుంచి అధికమైన బస్సులు వేసి వాళ్ళని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్న ఛార్జీలు వసూలు చేయాలని చెప్పి, అలాగే గతంలో ఉండే అనేక జిల్లా కేంద్రమైన ఏలూరు నుంచి అనేక బస్సులు ఉండేవి, అన్నీ కూడా రద్దు చేశారు. తిరిగి ఆ బస్సులన్నింటినీ కూడా పునరుద్ధరించాలని మరి యొక్క మా స్వామి వివేకానంద కమిటీ ద్వారా ఈ యొక్క పిఓ వేణు గారికి, పర్సనల్ ఆఫీసర్ గారికి, ఇన్ఛార్జ్ ఏపీఎస్ ఆర్టీసీ వారికి మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తక్షణం ఈ యొక్క పుణ్యక్షేత్రాలకి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా కనీస ఛార్జీలు వసూలు చేసి వాళ్ళకి ఈ యొక్క ఆర్టీసీ బస్సులు సర్వీసులు పునరుద్ధరించాలని, గతం మాదిరిగానే ఈ యొక్క ఆర్టీసీ ఈ యొక్క పంపించాలని చెప్పేసి మేము కోరుతూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే ఈ యొక్క కార్యక్రమం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని ఈ వీరి ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క మేము ఏలూరు ఎమ్మెల్యే బడ్డెట్టి రాధాకృష్ణ గారికి కూడా ఈ విషయం తెలియజేస్తాము. వారి ద్వారా వెంటనే ఈ బస్సుల పునరుద్ధరణ కార్యక్రమం చేపడతామని చెప్పి మేము తెలియజేస్తాం.